We are discussing so what topics: operators completed and conditional statements is over. So yesterday 2 topics complete here. So today topic is iterations. All of you note it down. Iterations. So iterations is nothing but we can perform repetitive tasks. సో మనకి ఏవైనా రిపిటేటివ్ టాస్క్ లాంటి ఏమైనా పర్ఫామ్ చేయాలి అన్నప్పుడు వీఆర్ యూజింగ్ ఇటరేషన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 1 to 100 టైమ్స్ మీకు ఒక ప్రోగ్రామింగ్ అనేది రన్ అవ్వాలి అన్నప్పుడు, సో ఇప్పుడు మీరు నాకు ప్రింట్ 1 to 100 న్యాచురల్ నెంబర్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నారు 1 to 100. సో మీరు వితౌట్ ఇటరేషన్స్ హౌ యూ ప్రింట్ 1 to 100 న్యాచురల్ నెంబర్స్? No, here do while is not available. Here only 2 types. One is for, another one is while. మీకు ఇప్పుడు 1 to 100 న్యాచురల్ నెంబర్స్ ప్రింట్ చేయాలన్నప్పుడు ఏం చేస్తారు? ఇఫ్ యూ డోంట్ నో ఇటరేషన్స్, ఓకే, మీకు ఇటరేషన్స్ అనేది తెలియనప్పుడు మీరు 1 to 100 న్యాచురల్ నెంబర్స్ ఎలా ప్రింట్ చేయగలరు? సో యూ ఆర్ యూజింగ్ ప్రింట్ స్టేట్మెంట్ విత్ ఇన్ ద ప్రింట్ 1 2 3 లైక్ దిస్, అంతేనా? సో ఇలానే మీరు ఎన్ని నెంబర్స్ ప్రింట్ చేయాలి? 100 టైమ్స్ ప్రింట్ చేయాలి. సో ఇఫ్ యూ డోంట్ నో ఇటరేషన్స్, సో ఇటరేషన్స్ మీకు తెలియనప్పుడు సార్ అనేబుల్ టు సీ ద స్క్రీన్. సేమ్ ప్రాబ్లమ్ టు ఆల్. ఆల్ ఆఫ్ యూ విజిబుల్ మై స్క్రీన్? ఓకే అమ్మా, ఒకసారి మీకు మేబీ ప్రాబ్లం వస్తే నా స్క్రీన్ విజిబుల్ అవ్వకుండా ఒక మీన్స్ చెక్ చేసుకోండి, ఓకేనా? మీ ఇంటర్నెట్ సైడ్ ఏమైనా ప్రాబ్లం ఉందా లేకుంటే ఏదైనా ప్రాబ్లం ఉందా చెక్ చేసుకున్న తర్వాత మెసేజ్ చేయండి. సో ఇది నాకు 1 to 100 న్యాచురల్ ప్రింట్ చేయడం వీ కెన్ వితౌట్ యూజింగ్ ఇటరేషన్స్ వీఆర్ యూజింగ్ ప్రింట్ స్టేట్మెంట్. ఇట్స్ 100 lines ఆఫ్ కోడ్. సో మనం 100 lines ఆఫ్ కోడ్ అనేది డిజైన్ చేయాలి. సో అటువంటి ప్రాబ్లమ్స్ అన్ని మనం రెక్టిఫై చేయడానికి వీఆర్ యూజింగ్ ఇటరేషన్స్. మనం ఇటరేషన్స్ అనేది యూజ్ చేస్తాం, ఓకేనా? సో ఫస్ట్ సింటాక్స్ నోట్ ఇట్ డౌన్. సింటాక్స్, సో ఇట్స్ ప్లేస్ ఇన్ multi-line strings. In that syntax, for first of all note down for, so iteration variable here, iteration underscore variable in, so in is keyword, for is keyword, in iterator sequence. So end of the iterator sequence we can place colon, in that we have to write statements. What are the statements అనేది మీకు చూపిస్తాను నెక్స్ట్. అలా ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈస్ ద సింటాక్స్, ఓకే? సింటాక్స్ ఫర్, ఓకే, అలా ఫీ క్లియర్. సో చిత్తూరు దినేష్ బాబు, మీరు సి కానీ జావా కానీ యూజ్ చేశారు, బట్ హియర్ ఈస్ డిఫరెంట్. It's not a C language, it's not a Java language, it's a Python language. ఓకే, సో మీకు అక్కడ ఇక్కడ వేరు ఉంటుంది, సింటాక్స్ వేరు ఉంటుంది. మీరు అక్కడ ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది సేమ్గా వస్తుంది, బట్ సింటాక్స్ ఇస్ డిఫరెంట్. ఓకే, దిస్ ఈస్ సింటాక్స్ ఫర్ లూప్. ఓకే, అలా నోట్ ఇట్ డౌన్. నౌ I am executing with example 1. So here starting for loop we can use keyword is for. So this is keyword for loop starting with for. So after that we can use iteration variable. So manaki iteration variable ni define chestam. So that is our wish. It's a user defined variable value. Here I am taking value is variable. So next one we can use in is a keyword.
సో నెక్స్ట్ వన్ iterator సీక్వెన్స్. సో సీక్వెన్స్ ఈజ్ నథింగ్ బట్ సో కంటిన్యూ ద నెంబర్స్, కంటిన్యూగా ఉండే ప్రాసెస్ మనం ఏమంటాం అంటే iterator సీక్వెన్స్ అంటాం. సో ఇదర్ ఇట్స్ ఇంటీజర్ వాల్యూస్ అయినా ఉండొచ్చు, ఫ్లోట్ వాల్యూస్ అయినా ఉండొచ్చు, క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. సో ఇప్పుడు నాకేం కావాలి ఇక్కడ 1 to 100 న్యాచురల్ నెంబర్స్ కాబట్టి వీ కెన్ యూస్ రేంజ్ ఫంక్షన్. సో రేంజ్ ఈజ్ ఇన్బిల్ట్ ఫంక్షన్. సో హియర్ వీ కెన్ పాస్ 3 ఆర్గ్యుమెంట్స్. సో ఇక్కడ మనం రేంజ్ లోపల ఏవైతే పాస్ చేస్తామో వాటిని మనం ఏమంటాం, ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఓకేనా, ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ అంటాం. సో హియర్ 1 is a starting parameter, it indicates 1 indicates starting. Next again, so 101 it indicates ending parameter, so it's exclusive. So 101 అంటే ఎక్స్క్లూజివ్. సో అప్ టు 100 వరకు ప్రింట్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ పారామీటర్ అనేది స్టెప్స్. మీకు ఇప్పుడు స్టెప్స్ అనేది అవసరం లేదు కాబట్టి ఇట్స్ రిమూవింగ్. సో ఎండ్ ఆఫ్ ద రేంజ్ ఫంక్షన్ వీ కెన్ ప్లేస్ కోలన్. సో దిస్ ఈస్ ఫస్ట్ సింటాక్స్ for loop. So after that we can print values. Value. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మనకి ఏమైంది, సో ఈ రేంజ్ అనేది ఈ వాల్యూలోకి వస్తుంది. ఎన్ని టైమ్స్ వస్తుంది, 100 టైమ్స్ వస్తుంది. అందుకే ఇక్కడ 1,101 అంటే 1 2 3 4 5 6 7 అప్ టు 100 వరకు మనకి ఎగ్జిక్యూట్ అవుద్ది. సో ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఫస్ట్ వాల్యూ, సెకండ్ టైం ఎగ్జిక్యూట్ అయిన సెకండ్ వాల్యూ, థర్డ్ టైం, ఫోర్త్, ఫిఫ్త్ అప్ టు మనకి ఎన్ని, సో 100 వాల్యూస్ రావడం బట్టి 100 టైమ్స్ అనేది ఎగ్జిక్యూషన్ అవుతూ వస్తుంది. సో ఆఫ్టర్ దట్ షిఫ్ట్ ప్లస్ ఎంటర్. వై నాట్ 101? సో అదే ఇట్స్ ఏ ఎక్స్క్లూజివ్ అని చెప్పాను మీకు, అందుకే ఇట్స్ నాట్ ఏ ఇన్క్లూజివ్, ఇట్స్ ఎక్స్క్లూజివ్. అప్ టు 100 వరకు ప్రింట్ అవుతాయి అనేసి. ఆ 101 అనేది ఎగ్జంప్షన్ కింద పోతుంది. ఈ లోపు ఉన్న వాల్యూస్ మాత్రం ప్రింట్ అవుతాయి అనేసి. సో మీకు ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఎస్ ఇట్స్ ఎక్స్క్లూజివ్. సో ఇట్ రిటర్న్స్ సో 100 నెంబర్స్. సో మీకు ఇది ఎలా వచ్చాయి వాల్యూస్ అన్ని, సో ఎలా వచ్చాయి మీకు, వర్టికల్గా వచ్చాయి వాల్యూస్. సో లైన్ బై లైన్ వచ్చాయి. మీకు అలా కాకుండా సైడ్ బై సైడ్, 1 పక్కన 2 పక్కన 3 ఇలా రావాలన్నప్పుడు ఇన్ ప్రింట్ స్టేట్మెంట్ వీ కెన్ పాస్ అనదర్ పారామీటర్ దట్ ఈస్ ఎండ్. సో ఎండ్ ఈక్వల్స్ టు విత్ ఇన్ ప్లేస్ స్పేస్తో సపరేట్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని ఒక స్పేస్తో సపరేట్ చేస్తాను. ఇక్కడ మెన్షన్ చూడండి స్పేస్ అని, ఆ స్పేస్తో సపరేట్ చేస్తున్నట్టు. సో ఇప్పుడు చూడండి వాల్యూస్ ఎలా వచ్చాయి, 1 స్పేస్ 2 స్పేస్. దిస్ ఈజ్ ఏ హారిజాంటల్ అవుట్పుట్. సో ఇఫ్ యూ వాంట్ ఈచ్ ఎలిమెంట్ సపరేట్ విత్ కామా, జస్ట్ ప్లేస్ హియర్ కామా. సో ఇప్పుడు మీకు ఎలా ప్రింట్ అవుతాయి, ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ సపరేట్ విత్ కామాతో ప్రింట్ అవుతుంది చూడండి. ఓకే, ఇఫ్ యూ గాట్ ఇన్వాలిడ్ సింటాక్స్ దట్ మీన్స్ యువర్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఇన్ ఎనీ ఎర్రర్స్. మేబీ ఎర్రర్స్ ఉండొచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి. ఆనంద్ రాజు గారు, వాట్ ఫామ్ సార్, వాట్ ఫామ్ మీకు కింద ఫామ్ సెండ్ చేసామండి, అది ఫిల్ చేయండి సంధ్య గారు. మీరు ఆ ఫామ్ ఎవరైతే ఫిల్ చేస్తారో వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్ లింక్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ iteration for first example. Yes, there's the iteration variable. Can you place anything, not only for value, you can place. Here I am placing I for I in range. So here just replace with I. It's our wish. Okay, no problem. So end statement and each and every element ఏదన్నా ఒక particular character తో డివైడ్ చేయాలన్నప్పుడు యూజ్ చేసే పారామీటర్ హియర్ ఎండ్, దిస్ వన్. ఓకే, ఇప్పుడు నేనేంటి ఇక్కడ కామాతో సపరేట్ చేశాను. ఇన్ కేస్ నాకు @ సింబల్తో సపరేట్ చేయాలనుకుంటున్నా ఈచ్ అండ్ ఎవ్రీ అవుట్పుట్ ఇటరేషన్ది. సో @ చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సపరేట్ విత్ @. సో ఇఫ్ యూ వాంట్ సపరేట్ విత్ హ్యాష్, జస్ట్ ప్లేస్ ఎ హ్యాష్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ సపరేట్ విత్ హ్యాష్. ఇఫ్ యూ వాంట్ స్పేస్ in between each and every element, just replace with space. Now you are executing like this. Okay, got it all? Why 101 చెప్పాను కదా. సో 101 అనేది ఎక్స్క్లూజివ్, ఇది మీకు ప్రింట్ అవ్వదు అనేసి, ఎక్స్క్లూజివ్. సో దిస్ వన్ ఈజ్ ఎక్స్క్లూజివ్ అని మీనింగ్. ఎగ్జామ్ 12 ఉంటుందండి, మీరు ప్రతిసారి అడగండి అలా. ఆల్రెడీ చాలాసార్లు చెప్పారు 12 మళ్ళీ అడుగుతూనే ఉన్నారు. సో వెంకటేశ్వర్లు సార్, మీరు సెషన్ తర్వాత ఒకసారి డిస్కస్ చేద్దాం సార్. సో ఎవరన్నా శ్రావణికి ఒకసారి ఫార్మింగ్ సెండ్ చేయండి గ్రూప్లో. ఓకే, థ్యాంక్ యూ.
sorry, if we give 101, then yes, మీరు 102 అని ఇస్తే ఇట్స్ ప్రింటింగ్ టు 101 up to 101. So 102 is a exclusive. Okay, so all of you clear how to write for I in range 101? Okay, why don't we use in that data types? It's a Python is a strongly and dynamically data type. All of you know in the starting session. So మనకి we don't know define it's a particular integer, particular float, particular string అని మనం define చేయాల్సిన అవసరం లేదు. It takes automatically, dynamically data type. Okay. Okay. Next, this is first program using print. Next again, I have second programming using for loop, print, in between range, in between, using for loop to print even numbers, in between 1 to 1000. So how many of you doing this problem? So నేను ఒక ఈవెన్ నెంబర్స్ని 1 to 1000 లోపు ఉన్న ఈవెన్ నెంబర్స్ని నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో హౌ మెనీ ఆఫ్ డూయింగ్ దిస్ వన్? Okay. Yes, value by 2 is here I am using if condition, it's written to only for even values, so that values will be printed. So first of all, take 1 to 10,000 values. So in that situation, we are using for I in loop, for I in range of, here how many values we are passing here? 1 comma 1 0 000. So this is my first syntax. Within that I need to write condition if I modulo divided by 2 equals which value is satisfied that event condition, so that value will be written here. So that value will be written. So each and every element is separated with space. So I comma and equals to space. So this is my programming to print even numbers in between 1 to 1000. Shift plus enter, I am getting the even numbers one. Okay, got it all? Simple logic. సో మీకు ఎవ్రీ ఇటరేషన్లో మీకు వస్తూనే ఉంటుంది 1 2 3 4 5 6 7 8 9 వస్తుంది. బట్ మనకి ఏ నెంబర్ అయితే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో ఆ నెంబర్నే ప్రింట్ చేస్తున్నాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. All of you got a result? Why we want to use it? It's our wish. Okay, all of you clear this problem? So this is one way solution. We can pass another way solution also is there. So I got an indentation error. So indentation error అంటే that's your problem. సో మీరు ఏదో ప్రోగ్రామింగ్ లో ప్రాబ్లం చేశారు. సో చూడండి ఇక్కడ ఇండెంటేషన్స్ ఫర్ లూప్ లోపల ఇఫ్ కండిషన్ రైట్ చేశాను, ఇఫ్ కండిషన్ లోపల ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేశాను. సో విచ్ నెంబర్ ఇస్ సాటిస్ఫైడ్ దిస్ కండిషన్, దట్ నెంబర్ విల్ బి రిటర్న్ హియర్. నో నీడ్ యూజ్ ఆఫ్ కీవర్డ్. సో ఓన్లీ మీకు వేరియబుల్ని డిఫైన్ చేయాలన్నప్పుడు మీకు రూల్స్ చెప్పారు కదండి. సో డు నాట్ యూజ్ వేరియబుల్ లైక్ ఏ కీవర్డ్. సో కీవర్డ్ లాగా మనం ఒక వేరియబుల్ అనేది యూజ్ చేయకూడదు.
సారీ, ఇఫ్ రేంజ్ రన్ టైం డిఫైన్ చేయాలంటే ఎలా సార్? ఇక్కడ డిఫైన్ చేసాం కదా 1 to 10 1000 టైమ్స్ రన్ అవ్వాలి అనేసి. ఓకే, ఓకే, దిస్ ఈజ్ వన్ వే సొల్యూషన్ ఫర్ గెట్ 1 to in between even numbers in between 1 to 1000. Next, same problem with another solution. First of all, I have to take for equals to or equals to. So when compare చేసేటప్పుడు we can use equals to. So assign చేసేటప్పుడు we can use equals to symbol. ఓకే, మనం ఏదైనా వాల్యూస్ ని కంపేర్ చేయాలనుకున్నప్పుడు we are using equals to. So we are assigning a variable, we are using equals to. So that is the difference. మనం ఒక వేరియబుల్ అసైన్ చేయాలన్నప్పుడు ఈక్వల్స్ టు యూస్ చేస్తాం, కంపారిజన్ చేయాలన్నప్పుడు ఈక్వల్స్ టు యూస్ చేస్తాం. సో ఆపరేటర్స్ లో వచ్చాయి కదండి అది కంపారిజన్ ఆపరేటర్స్ అని. ఇంకెందుకు మనం చెప్పడం అది ఈక్వల్స్ టు లెస్ దెన్ అవన్నీ మీకు మీరు క్లాస్ వినట్లేదు అనుకుంటా మేబీ. ఓకే, నో ప్రాబ్లం. సో దిస్ ఈస్ అనదర్ సొల్యూషన్ ఫర్ టు ప్రింట్ ఈవెన్ నెంబర్స్ ఇన్ బిట్వీన్ 1 to 100, sorry 1 to 1000 for I in range. So here how many parameters actually passing in range function? 3 parameters. One is starting, so this is start parameter. So next one is ending. So next one steps. So మీకు ఎన్ని steps కావాలి అనేది ప్రింట్ చేసుకోవాలనుకున్నప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టేక్ ఫ్రమ్ 0 to 1000, 0 నుంచి 1000 నాకు కావాలి అనుకున్నప్పుడు, so in between each and every element after we are getting 2. So each element to print after 2 steps. So this is another way solution to print I and end equals to with space. This is also another solution for even numbers. సో ఓకే రిషి, మీ డౌట్ ఏంటంటే సో వీ కెన్ పాస్ డైనమిక్ వాల్యూస్ ఇన్ బిట్వీన్ దిస్ 0 1000 అనేది మనం డైనమిక్ గా పాస్ చేయాలనుకున్నప్పుడు కదా మీ ప్రాబ్లం రిషి మేబీ. ఎస్, ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ ఆల్సో, నో ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి, సో ఇట్ టేక్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 to 1000, 10,000. సో మీకు 0 నుంచి 10,000 వరకు నెంబర్స్ తీసుకోవాలి. ఈచ్ నెంబర్కి ఎన్ని స్టెప్స్ని యాడ్ చేయాలి? 2 స్టెప్స్ని. అబ్జర్వ్ చేశారు ఇక్కడ 2 స్టెప్స్ని యాడ్ చేస్తే యు ఆర్ గెటింగ్ రిజల్ట్. సో ఇప్పుడు ఫస్ట్ 0 వస్తుంది, 0 తర్వాత 2 స్టెప్స్ అంటే ఇది 0 1 2నే కదా. సో దట్ ఈస్ సెకండ్ స్టెప్. సో ఇట్ రిటర్న్స్ 2 తర్వాత మళ్ళీ సెకండ్ స్టెప్ ఏమొస్తుంది? 4, లైక్ దట్. సో ఇట్స్ ఈవెన్ నెంబర్స్ ప్రింటింగ్. ఇక్కడ నేను కండిషన్ యూజ్ చేయకుండా ఇక్కడ పారామీటర్ పాస్ చేశాను. సో దట్స్ వై ఐఎమ్ గెటింగ్ రిజల్ట్. సో ఇక్కడ స్టెప్స్ అనమాట. సో ఈచ్ ఎలిమెంట్కి ఎన్ని స్టెప్స్ తోటి మీకు మూవ్ అవ్వాలి అనేసి అంతే. సో ఇప్పుడు స్టార్టింగ్ 0కి 2 స్టెప్స్ యాడ్ చేస్తే 2 వస్తుంది, 2కి 2 స్టెప్స్ యాడ్ చేస్తే 4 వస్తుంది, 4కి 2 స్టెప్స్ యాడ్ చేస్తే 6 వస్తుంది అలా. సో ఇట్ టేక్స్ ఆటోమేటికల్ అది. సో ఆటోమేటిక్గా తీసుకుంటుంది, ఆ పారామీటర్స్ని బేస్ చేసుకొని తీసుకుంటుంది అది అంతే. స్టెప్స్ అని ఎలా తెలుస్తుంది అంటే దట్స్ ఇన్నర్ ఫంక్షనాలిటీ వర్క్ అయ్యేది ఇన్నర్గా అదే. ఇప్పుడు రేంజ్లో మనం ఎన్ని పారామీటర్స్ పాస్ చేయొచ్చు? మ్యాక్సిమం 3. సో 2 పాస్ చేసినప్పుడు ఎలా తీసుకుంటుంది? స్టార్టింగ్ ఎండింగ్ రేంజ్ తీసుకుంటుంది. ఓకే, సో అదే 3 పాస్ చేసినప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ స్టెప్స్ తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ మీరు 0 పాస్ చేయకుండా వస్తుంది రిజల్ట్. సో 0 పాస్ చేయకుండా ఉంటే ఆటోమేటికల్లీ ఇట్ టేక్స్ ఫ్రమ్ 0. సో ఈ 2 అనే స్టెప్స్. ఓకే, సో జస్ట్ మీకు ఇక్కడ స్టేట్మెంట్ రాస్తున్నా, రేంజ్, సో స్టార్ట్ ఎండ్ స్టెప్స్. ఓకే, సో దిస్ ఈస్ సొల్యూషన్ ఫర్ 1 to even to print even numbers in between 1 to 10,000. Okay, next slide, working on that for loop. Okay, next program is to print sum of natural numbers.
in between range. So here range is dynamic array. Range here range is dynamic. Okay, so this is second problem. So another problem by using for loop. So ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ 1 to 100 లేకుంటే 1 to 200 లేకుంటే 100 to 200 లేకుంటే 100 to 300, సో ఆ నెంబర్స్ లో ఉన్న సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. Sum of natural numbers is nothing but, for example, here I am passing 1 2 like this, 7 8 9 10. So this is some natural numbers. Sum of natural numbers is result 55. This is result. So ఈ result ని మనం find out చేయాలి. Okay, all of you got it? Problem. So for example, ఇక్కడ range అనేది we cannot mention, it's taking from dynamically, means user ఇవ్వాలి range అనేది. ఆ రేంజ్ అనేది యూజర్ ని బేస్ చేసుకొని కాల్ చేయాలి. ఓకే, yes, Sirisha, you are correct. So for I in range, you can pass 1 comma 1000 comma 2 separate చేసినప్పుడు you can print even numbers one. Sorry, odd numbers, not even numbers, odd numbers. 1 comma 1000 steps is 2, it print odd numbers. 0 to 1000 steps is 2, it takes even numbers. Okay, clear? Okay, so here I am taking dynamic range values. So first of all, take start. So here taking int of input. Here I am placing starting value, starting number here. So next one end, that I have to take ending values. So that is range of n numbers. Enter ending number. Okay, so these two variables pass in range function. For I in range, in that I need to pass start comma end. So if you want inclusive that value, you just place +1. సో ఇక్కడ అర్థమైందా మీకు? సో మీకు ఇంక్లూజివ్ ఆ వాల్యూ కూడా రావాలన్నప్పుడు యూ కెన్ ప్లేస్ +1. సో end of that you can place colon. So after that so here default I am taking one result. Within that I need to place 0. So which value get in for loop, so that value will be added to result. So res equals to res plus I. So finally I am printing res. So this is my problem with the solution. Now I am executing this one. So what is the result? What result I am getting here? Just observe. So shift plus enter. So now I need to enter, it's a dynamic. So మీకు in the previous ఎలా అయితే నేను range లో మెన్షన్ చేయలేదో, it takes dynamic value. So I take 100 to 200. So in between 100 to 200, the sum of matched numbers in between 100 to 200, what is the result? So 15150, this is the result. Okay, so for example 1 to 10, you are giving starting number 1, ending number 10. What is the result? 55. So same like any value, you can pass any range function here. So I need to pass 1 to 100. So it takes 5050. So this is the result for sum of n natural numbers in between range. Okay.
Okay, all of you clear? సో వై వీ హ్యావ్ టేక్ ఆర్ఎస్. సో మీకు వచ్చిన సమ్ అనేది దీనికి యాడ్ అవ్వాలి, అర్థమైందా? సో ఇప్పుడు ఫర్ ఐ లైక్ ఏమొస్తుంది, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టార్టింగ్ 1 అని ఇచ్చాను, ఎండింగ్ 10 అని ఇచ్చాను. జస్ట్ అబ్జర్వ్, ఇక్కడ స్టార్ట్ ఈక్వల్స్ టు 1 అండ్ ఎండ్ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాను. జస్ట్ అబ్జర్వ్ చేయండి. సో మనకి ఎనీ టైమ్స్ రిపీట్ అవుతుంది ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ అనేది 10 టైమ్సే కదా, ఎందుకంటే ఇక్కడ 10 + 1 అనేసి టేక్స్ 11. సో అంటే 10 టైమ్స్ రిపీట్ అవుతూ వస్తుంది. సో ఫస్ట్ టైం రిపీట్ అయినప్పుడు ఏ వాల్యూ వస్తుంది, 1 వస్తుంది. ఆ 1 వచ్చింది దేనికి యాడ్ అవ్వాలి, ఇక్కడ చూడండి ఆర్ఈఎస్ ఈక్వల్స్ టు ఆర్ఈఎస్ ప్లస్ ఐ. ఆర్ఈఎస్లో ఏముంది, ప్రీవియస్గా 0 ఉంది. ఇప్పుడు ఐలోకి ఏమొస్తుంది, 0 + 1. సో ఇప్పుడు ఆర్ఈఎస్లో ఏముంటుంది, 1 అవుతుంది. ఆ 1 ఇక్కడ మూవ్ అవుతుంది. ఓకేనా, రీప్లేస్ విత్ 1. సేమ్ లైక్ దట్ సెకండ్ టైం ఇటరేషన్. సెకండ్ టైం అయినప్పుడు ఐలోకి ఏమొస్తుంది, 2 ఉంటుంది. సో 1 + 2 3, ఇక్కడ 3 వస్తుంది. సో అలాగే నెక్స్ట్ 3 వస్తుంది. 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15, 15 + 6 21. సో 21 + 7 28, 28 + 8 36, 36 + 9 45, 45 + 10 55. దట్ ఈస్ ద రిజల్ట్. సో అలా మీకు రిపీట్ అయ్యి ఫైనల్లీ ఇట్ ప్రింట్స్ ఆర్ఈఎస్. ఆ ఆర్ఈఎస్ ఏదైతే ఉందో అది నేను ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఆర్ఈఎస్ ప్లస్లో సమ్ తీసుకోవచ్చు, అంటే సమ్ ఈజ్ ఏ బిల్డ్ ఇన్ ఫంక్షన్. సో మీకు వేరియబుల్స్ని డిఫైన్ చేసేటప్పుడు బిల్డ్ ఇన్ ఫంక్షన్స్ లాంటివి తీసుకోకూడదు, మీకు చెప్పారు. కీవర్డ్స్ కానీ బిల్డ్ ఇన్ ఫంక్షన్స్ కానీ, ఓకేనా. సో డు నాట్ స్టార్ట్ విత్ డిజిట్స్. సో అవన్నీ ఉంటాయి, అవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఎందుకు అంటే ఇట్స్ కండిషన్స్. ఓకే, సో దట్స్ వై హియర్ ఐఎమ్ ప్లేసింగ్ ఆర్ఈఎస్. Yes, without arrays we cannot print. మీకు sum of the programming sum of natural numbers కదా. So that's why you are printing 1 to 100. Okay, all of you got it? No. సో సిలో ఇక్కడ మనం వేరియబుల్స్ ని డిఫైన్ చేసినప్పుడు మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఎవ్రీవన్ ఫాలోస్ టర్మ్స్ అండ్ కండిషన్. అందులో ఏంటి, డు నాట్ స్టార్ట్ విత్ డిజిట్. ఒక వేరియబుల్ డిఫైన్ చేసినప్పుడు డిజిట్ తో స్టార్ట్ అవ్వకూడదు. వేరియబుల్ ని డిఫైన్ చేసినప్పుడు స్పేసెస్ తీసుకోకూడదు, డాట్స్ తీసుకోకూడదు. అట్లాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ వీఆర్ ఫాలో. సో అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ నథింగ్ బట్ ప్రోగ్రామింగ్ కదా. ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఇక్కడ మీకు స్టార్టింగ్ అనేది ఒక వాల్యూ తీసుకున్నా, ఎండింగ్ అనేది ఒక వాల్యూ తీసుకున్నా. ఓకే, ఇక్కడ డిఫాల్ట్గా ఒక రిజల్ట్ అనేది ఒక గ్లోబల్ వేరియబుల్. సో అది ఎందుకంటే మనం వచ్చిన సమ్ వాల్యూని దానికి యాడ్ అవుతూ రావడానికి వీఆర్ యూజింగ్ ఆర్ఈఎస్. సో ఇప్పుడు మీకు ఫస్ట్ ఫర్ ఐ ఇన్ రేంజ్ స్టార్ట్ ఎండ్. సో స్టార్టింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ మనం ఇచ్చి ఇక్కడ అబ్జర్వ్ చేశాను. స్టార్టింగ్ 1 అని ఇచ్చాను, ఎండింగ్ 10 అని ఇచ్చాను. ఓకేనా, సో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇన్నర్ ప్రాసెస్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది, రేంజ్లో 1, 10 అని వస్తుంది. 10 + 1 అంటే 11. 1, 11 అంటే 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. రేంజ్ అనేది 10 టైమ్స్ రిపీట్ అవుతుంది, 10 టైమ్స్. ఓకే, రేంజ్ ఫంక్షన్ టేక్స్ 10 టైమ్స్. సో ఈ ఫస్ట్ టైం ఇటరేట్ అయినప్పుడు ఏమవ్వాలి, ఫస్ట్ టైం ఇటరేట్ అయినప్పుడు సో ఆర్ఈఎస్లో డిఫాల్ట్ ఏముంది, ప్రీవియస్ ఆర్ఈఎస్లో 0 ఉంది. ఓకేనా, సో 0 + ఐ లేక ఏమవుతుంది, ఫస్ట్ 1 వస్తుంది. 0 + 1 1 అవుతుంది. ఆ వచ్చిన 1 అనేది ఎక్కడికి యాడ్ అవుతుంది, దీనికి వస్తుంది. రీప్లేస్ విత్ ఆర్ఈఎస్లో 1 అవుతుంది. సో అలాగే సెకండ్ టైం ఇటరేట్ అయినప్పుడు 2 వాల్యూ వస్తుంది. ఇటరేషన్స్ 10 టైమ్స్ అవుతుంది. సెకండ్ టైం ఇటరేట్ అయినప్పుడు సెకండ్ 2 ఎలిమెంట్ వస్తుంది. సో ఆల్రెడీ ఆర్ఈఎస్లో ఎంత ఉంది, 1 ఉంది. 1 + 2 ఏమవుతుంది, 3 అవుతుంది. ఆ 3 ఏమవుతుంది, మళ్ళీ ఆర్ఈఎస్కి యాడ్ అవుతుంది. ఇప్పుడు ఆర్ఈఎస్లో ఎంత ఉంది, 3 ఉంది. సో థర్డ్ టైం ఇటరేషన్ అయినప్పుడు 3 వాల్యూ వస్తుంది. 3 + 3 6. సో అలా మనకి రిపీటేటివ్గా 10 టైమ్స్ అవుతుంది. ఫైనల్లీ రిజల్ట్ అనేది ప్రింట్ చేస్తున్నాం. ఓకే, సో ఇఫ్ యూ సార్ ఆర్ఈఎస్ 5050 ఇట్ టేక్స్ ఫ్రమ్ ఎండ్ 0 100 తీసుకోండి. ఓకే, ఎండ్ ఈక్వల్స్ టు 100. సో జస్ట్ షిఫ్ట్ 1 స్టార్టింగ్ ఎండింగ్ 100 ఇట్ ఈస్ 5050. సో 1 నుంచి 100 వరకు న్యాచురల్ నెంబర్ సమ్ ఏమవుతుంది, 5050 అవుద్ది. ఓకే,
ఏ లాంగ్వేజ్లో అయినా అలా కాదండి. ఏ లాంగ్వేజ్లో అయినా అలా ఎలా తీసుకుంటారు? ఇప్పుడు ఇక్కడ నువ్వు ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసాం. ప్రింట్ అనేది మీరు వాల్యూస్ని ప్రింట్ చేయాలంటే ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తారు. ఓకేనా? మీరు జావాలో ఎలా యూజ్ చేస్తారు? జావాలో ప్రింట్ ఎఫ్ అనేది సంథింగ్ యూజ్ చేస్తారు. సి లాంగ్వేజ్ ఎలా యూజ్ చేస్తారు ప్రింట్ చేయాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని యూజ్ చేస్తారు. అలా ఫంక్షనాలిటీకి అంటే లాంగ్వేజ్కి డిఫరెంట్గా ఉంటుంది. ఆ స్ట్రక్చర్ అనేది మీరు ఫాలో అవ్వాలి. ఓకేనా? తీసుకోకూడదా తీసుకోవచ్చా అవన్నీ కాదు, వదిలేసేయండి అవన్నీ. స్టార్టింగ్ దగ్గర డైరెక్ట్ నెంబర్ ఎలా యాడ్ చేస్తే ఇక్కడ నేను ఎలా చెప్పాను మీకు డైనమిక్ గా తీసుకోవాలని చెప్పాను. సో ఇట్ టేక్స్ ఫ్రమ్ యూజర్ నుంచి వాల్యూస్ ఇవ్వాలి కాబట్టి సో వీ కెన్ పాస్ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని తీసుకుని. ఓకే, సో మీకు ఇన్నర్ ప్రాసెస్కి ఎలా జరుగుతుంది ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అంతే. మీరు అలా డైరెక్ట్ తీసుకుంటా అంటే తీసుకోండి. సో అప్పుడు మనకి అది ఏమవుద్ది స్టాటిక్ అని అవుద్ది. Okay, so this is one way solution to print 1 to 100 natural numbers. Sum of 1 to 100 natural numbers are 1 to 1000 200 to anything. So it's a dynamic values we are taking from user. So that is starting ending. So n plus 1 అనేది మీరు నార్మల్గా ఎండ్ యూజ్ చేస్తే ఎక్స్క్లూజివ్ అవుద్ది. సో ఆ ఎక్స్క్లూజివ్ కాకుండా ఇన్క్లూజివ్ ఆ వాల్యూ కూడా మనకి రావాలి అన్నప్పుడు వీ కెన్ ప్లేస్ +1. అది చాలా సింపుల్ లాజిక్. సో డూ నాట్ రైట్ విత్ ఇన్ ఫర్ లూప్. ఇక్కడ మీరు ప్రింట్ అనేది రాయకూడదు. ఎందుకంటే సో ప్రతిసారి రన్ అయినప్పుడు మీకు రిజల్ట్ వస్తూ ఉంటుంది. ఉంటుంది. ఓకేనా? ఎందుకని లూప్ రన్ అయిన ప్రతిసారికి ప్రింట్ అని రాశాం కదా. సో దట్స్ వై మనకి ఏం రావాలి, ఫైనల్ రిజల్ట్ రావాలి కాబట్టి అవుట్ ఆఫ్ ద ఫర్ లూప్ రాయాలి మీరు. అవుట్ ఆఫ్ ద ఫర్ లూప్ వీ కెన్ యూజ్ ప్రింట్ స్టేట్మెంట్. ఓకే, ఫర్ కింద రాస్తే ఎందుకు వస్తుందా? అదే కదమ్మా మనకు కావాల్సింది. ఫైనల్ రిజల్ట్ రావాలి కదా. సో ఇదే స్టేట్మెంట్ మీరు ప్రింట్ లోపల పెట్టారనుకోండి. సో చూడండి ఏమొస్తుంది రిజల్ట్ 1 to 110. సో ఇది చూడండి ప్రతిసారికి ఆ వాల్యూ వస్తూ ఉంటుంది. ప్రతిసారి రిపీట్ అయిన ప్రతిసారికి వస్తూ ఉంటుంది వాల్యూ 1 3 6 అని. సో మనకు కావాల్సింది అది కాదు, టోటల్ సమ్ నెంబర్. సో దట్స్ వై వీఆర్ ప్లేసింగ్ అవుట్ ఆఫ్ ద ఫర్ లూప్. సో యు ఆర్ గెటింగ్ రిజల్ట్ 55. ఓకే, okay, thank you. So I will explain with the last programming in for loop. So I need to print reverse order numbers in between 1 to 10. For example 1 to 10 నాకు వాల్యూస్ అనేది రివర్స్లో రావాలి. సో ఎలా రావాలంటే ఫస్ట్ వాల్యూ 10, సెకండ్ వాల్యూ 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 అలా రావాలి. సో అలా రావాలన్నప్పుడు వీఆర్ పాసింగ్ ఫర్ ఐ ఇన్ రేంజ్. సో విత్ ఇన్ దట్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి రావాలని చెప్పాను మీకు 10 నుంచి కదా. సో దట్స్ వై హియర్ ప్లేసింగ్ 1. సో ఈచ్ వాల్యూ negligible with steps is -1. So that is the difference. So print of 5, we are getting values like this: 9, 10, 8, 7, 6, 5, 4, 3, 2. Okay, so here 1 is nothing but exclusive. So that's why you are getting only 2 values up to 2. So మీకు 0 వరకు రావాలంటే 1 వరకు రావాలంటే you are placing with 0. Okay, okay, got it all. సో నెంబర్స్ రివర్స్లో ఎలా ప్రింట్ చేయాలి, హౌ టు ప్రింట్ రివర్స్ ఆర్డర్. ఇఫ్ యూ వాంట్ ప్రింట్ హారిజాంటల్ జస్ట్ ప్లేస్ హియర్ ఎండ్ స్టేట్మెంట్. సో మీకు హారిజాంటల్ రావాలంటే ఎండ్ యూస్ చేయండి, చెప్పాను కదా. ఓకే, ఓకే, దోస్ హు ఆర్ గెటింగ్ ఎగ్జామ్ లింక్, ఓకే, ఆల్ ఆఫ్ యూ రైట్ డౌన్.
అందరూ ఒకసారి వెంకటేష్ సార్ ఎస్ చెప్పు ఒకసారి లోకేష్. చెక్ చేసుకోండి అందరూ. ఒకసారి కన్ఫర్మేషన్ ఇస్తే మెయిల్స్ వచ్చాయి లేదా. ఓకే, మీకు ఎవరికైనా మెయిల్స్ రాకుంటే జస్ట్ చాట్ బాక్స్లో చూడండి. నాట్ ఓన్లీ ఎట్ ఎ టైం, జస్ట్ చెక్ 1 or 2 minutes, 2-3 minutes మీకు వచ్చేస్తుంది మెయిల్స్. సో మీకు చెప్తున్నా చూడండి, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏ ట్యాబ్ ఓపెన్ చేయొద్దు. మీరు ఏ ట్యాబ్ ఓపెన్ చేసినా ఆటోమేటికల్లీ ఎగ్జామ్ విల్ బి ఎండింగ్. సో ఎగ్జామ్ అనేది ఎండ్ అయిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి మీరు. సో హూ ఆర్ గెట్టింగ్ మెయిల్స్, రైట్ ద ఎగ్జామ్ అలా. సో ఆఫ్టర్ 12:30 రీస్టార్ట్ ద సెషన్. ఓకే, వస్తుంది, వెయిట్ చేయండి. మీరు ఫామ్ ఫిల్ చేసిన ప్రతి ఒక్కరికి మెయిల్ వస్తుంది. ఎవరైతే ఫామ్ ఫిల్ చేసారో సో వాళ్ళందరికీ మెయిల్స్ వస్తాయి. ఎవరైతే ఫిల్ చేయదో వాళ్ళకి రాదు. ఓకే, సో మీరు ఇంటర్నెట్ కనెక్ట్ అయితే లీవ్ అయిపోయేసి ఎగ్జామ్ అని మళ్ళీ కనెక్ట్ అవ్వండి. సో 12:30 తర్వాత రీజాయిన్ అవ్వండి ఆల్ ఆఫ్ యూ. ఓకే ఓకే, ఆల్ ఆఫ్ యూ స్టార్ట్ ద ఎగ్జామ్ హూ ఆర్ గెట్టింగ్ ఈమెయిల్స్. ల్యాబ్ లో రాసే వాళ్ళు ఇప్పుడు మొబైల్లో వింటూ ఉంటారు కాబట్టి క్లాస్ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడ మెసేజ్ చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే, అలా కూడా ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా మామూలు మొబైల్లో రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా అనదర్ మొబైల్ నుంచి మాకు కాల్ చేసి అడిగినా కూడా మేము చెప్తాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మెసేజ్ చేయండి, లేదంటే కాల్ చేసినా నో ప్రాబ్లం. అటెండెన్స్ తీసుకుంటామండి 12:30 తర్వాత. ఇప్పుడు మీరు ఎట్లా ఈ ఫామ్ షేర్ చేశాం కదా, అటెండెన్స్ అయిన వాళ్ళే కదా, ఇక్కడ అటెండ్ అయ్యే వాళ్ళే కదా ఫామ్ ఫిల్ చేసేది. రండి, పర్లేదు, క్లాస్ జరుగుతుందండి. 12:30 వరకే కదా ఎగ్జామ్ టైమింగ్. ఆ తర్వాత లింక్ కూడా క్లోజ్ అవుతుందండి, ఒక్కోసారి లిమిట్ టైం పెట్టింటారు. అక్కడ అవును. సో మీకు 10 minutes ఎంతో టైం మాత్రమే ఉంటుందండి. ఆ 10 minutes లోపు ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవుతుంది, లేకపోతే ఇంకా ఓపెన్ అవ్వదు. టెస్ట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అవుతుంది, అదే మీకు అక్కడ టైం ఇస్తారు చూడండి, ఆ టైంని బేస్ చేసుకొని స్టార్ట్ అవుతుంది టెస్ట్ అనేది. ఇప్పటి వరకు ఎవరికన్నా మెయిల్స్ రాకపోతే ప్లీజ్ మెన్షన్ ఇన్ చాట్ బాక్స్. మీరు రాని వాళ్ళు ఫామ్ ఫిల్ చేశారండి? సో దాన్నే ఎగో ప్రోగ్రామింగ్నే మీరు చేయొచ్చు. ఓకే పెడతారులేండి, మళ్ళీ డెమో టెస్ట్ మీకు పెడతాను, నో ప్రాబ్లం. కంప్లీట్ అయిందా ఎనీవన్? మీరేంటండి సీలో పెట్టారు, కాపీ పేస్ట్ చేశారా? Don't copy paste. Write your own way. కాపీ పేస్ట్ అసలు చేయకండి, మీకు ట్రై చేయండి అంతే. ఎగో ప్రోగ్రామింగ్నే మీకు తెలిస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ ప్రోగ్రామింగ్ తెలిస్తే సింపుల్. ఓకే, చూడండి నేను దీన్నే చేస్తాను మాడిఫికేషన్. సో హియర్ ఐఎమ్ టేకింగ్ RES equals to 0. So which number is satisfied? So that number will be addition with RES. RES equals to RES plus I.
So even numbers condition is equals to equals to. So finally I need to print RES. Print RES. 255. That is the result. So sum of even numbers in between 1 to 100. మీకు అంతగా డౌట్ ఉంటే ఇన్ బిట్వీన్ 1 to 10కి ఏమైనా వస్తే చెప్పండి. సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ 1 to 10. 0 plus 2 plus 4, 6, 6 plus 6, 12, 12 plus 8, 20, 20 plus 10, 30. అదే నా రిజల్ట్. ఇప్పుడు దీని రిజల్ట్ ఎంత రావాలి? 30 రావాలి. వచ్చిందా? ఓకే. దిస్ ఈజ్ వైల్. సో మనకి సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఇన్ బిట్వీన్ 1 to 10. సో ఈవెన్ నెంబర్స్ 1 to 10 మధ్య ఈవెన్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి? 0, 2, 4, 6, 8, 10 కదా. సో వాటి సమ్ ఎంత? 30. సో మనకి ఈ కండిషన్ అర్థమైతే మీకు ప్రోగ్రామింగ్ చూస్తే సింపుల్గా అర్థమవుతుంది. సో మనకి ఇనిషియలైజ్గా i ఈక్వల్స్ 0. సో రిజల్ట్ ఇది మన అవుట్పుట్ సమ్ రిజల్ట్ ఇక్కడ ప్లేస్ చేస్తాం. సో వైల్ i గ్రేటర్ దెన్ ఈక్వల్స్ 10. సో i 0 ఉంది, కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి లోపలికి వెళ్తుంది. కండిషన్ సాటిస్ఫై అయితే సో 0 డివైడ్ బై 2 ఈక్వల్ 0 సాటిస్ఫై. సో RES ఆల్రెడీ 0 ఉంది. 0 plus 0 0. 1 ఇంక్రిమెంట్. i like 1 వస్తుంది, 1 గ్రేటర్ దెన్ 0. సో నాట్ సాటిస్ఫైడ్, దెన్ మూవ్ టు దిస్ వన్. సో 2కి వెళ్తుంది. సో 2 గ్రేటర్ దెన్ ఈక్వల్స్ 0, కండిషన్ ఇస్ ట్రూ. దెన్ దిస్ వన్ 2 డివైడెడ్ బై 2 ఈక్వల్స్ జస్ట్ కండిషన్ ఇస్ ట్రూ. దెన్ RESలో 0 0 ప్లస్ 2 2 అవుతుంది. ఆ 2ని ఇక్కడ రీప్లేస్ అవుతుంది. అలాగే నెక్స్ట్ 3కి కండిషన్ సాటిస్ఫై అవుతుంది. 4కి అవుతుంది, 4 యాడ్ అవుతుంది, 2 plus 4 అవుతుంది. అలాగే 6కి అవుతుంది, అలాగే 8కి అవుతుంది, అలాగే 10కి అవుతుంది. సో దట్ ఈస్ ద ప్రాబ్లం సొల్యూషన్. సో రిషి గారు మీరు ఇఫ్ కండిషన్ లోపల పెట్టారు చూడండి ప్రింట్ స్టేట్మెంట్. సో దట్స్ వై యువర్ గెటింగ్ ఎర్రర్. సారీ, నాట్ గెటింగ్ ఎర్రర్, యువర్ గెటింగ్ 5 times అవుట్పుట్. ఓకేనా? ఇఫ్లో కాదు, మనకేంది ఫైనల్ రిజల్ట్ ప్రింట్ అవ్వాలి కాబట్టి అవుట్ సైడ్ ఆఫ్ ద వైల్ లూప్. ఇన్స్టెడ్ ఎస్ మీ ఇష్టం, మరి మీకు తెలిస్తే అలాగే రాయొచ్చు. I ఓన్లీ ఈవెన్ నెంబర్స్ కదా.
వైల్ కి ఫర్ కి డిఫరెన్స్ ఏం ఉంది? మీకు చెప్పింది ఏంటి? ఫర్ లూప్ లో ఇటరేటివ్ సీక్వెన్స్ యూజ్ చేస్తాం, వైల్ లూప్ లో కండిషన్ రాస్తాం. అదే డిఫరెన్స్. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేశారు, కండిషన్ రాసాము. వైల్ లూప్ లో, ఫర్ లూప్ లో ఇటరేటివ్ సీక్వెన్స్, రేంజ్ అని, లేకపోతే లిస్ట్ అని, లేకపోతే టపుల్ అని, లేకపోతే స్ట్రింగ్ అని, సో అలా ఒక సీక్వెన్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం అంతే. అంతకుమించి ఏమన్నా డిఫరెన్స్. సార్ ఇఫ్ కండిషన్ ప్లేస్ షెల్ యూ రైట్ ఐ ఈక్వల్స్ టు, మీరు వితౌట్ రైటింగ్ ఇఫ్ కండిషన్, మీకు ఇఫ్ కండిషన్ రైట్ చేయకుండా మీకు ఈవెన్ నెంబర్స్ కదండి, సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ కదా. సో మీరు ఇన్ కేస్ మీరు ఇది కండిషన్ యూజ్ చేయకుండా రాయాలంటే ఇలా రాయాలి. చూపిస్తాను చూడండి. ఆర్ఏఎస్ ఈక్వల్స్ టు ఆర్ఏఎస్ ప్లస్ ఐ, ఇలా రాయాలి. ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇఫ్ కండిషన్స్, యూ రైట్ ఇట్ లైక్ దిస్. ఓకే. సో కానీ మీరు కండిషన్స్ రాస్తేనే మీకు క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎస్ ఎస్. సో ఫర్ లూప్ అనేది సీక్వెన్స్ ఫాలో అవుతుంది, వైల్ లూప్ అనేది కండిషన్ ఫాలో అవుతుంది. వాట్ ఈస్ ఆర్ఈఎస్? ఓ మై గాడ్, మీ డౌట్స్ అసలు సూపర్. resistor. RS is nothing but here result అనేది ప్లేస్ చేయడానికి వీఆర్ అసైనింగ్ వన్ వేరియబుల్. ఇట్స్ జస్ట్ గ్లోబల్ వేరియబుల్, డిక్లరేషన్ పర్పస్ కి యూజ్ చేస్తున్నాం అంతే. ఇట్స్ నాట్ ఏ రిజిస్టర్. Okay, up to now clear. Next one, how to use flow of control statements. రెండు ఉన్నాయి, ఫ్లో ఆఫ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ రెండు ఉన్నాయి. అవి రెండింటిని ఎలా డిజైన్ చేయాలో మీకు చెప్తా ఇప్పుడు. అంటే స్టార్టింగ్లోనే రాయాలి. ఓకే ఓకే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత డిస్కస్ చేద్దాం. హౌ టు యూస్ బ్రేక్ అండ్ కంటిన్యూ. దిస్ ఈజ్ లాస్ట్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ ఇన్ ఫర్ లూప్, సారీ ఇటరేషన్స్. సో బ్రేక్ ఎప్పుడు యూజ్ చేస్తాం, కంటిన్యూ ఎప్పుడు యూజ్ చేస్తాం, జస్ట్ బ్రీఫ్ డిస్కషన్ అబౌట్ బ్రేక్. ఎగ్జిట్ ద లూప్, జస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఎగ్జిట్ ద లూప్, ఎంటైర్ లూప్, exit the entire loop. So next one, break. So it's used for exit the current loop. సో అక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు ఎగ్జాంపుల్ చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది. ఓకే. సో దిస్ ఈస్ టూ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్. వన్ ఈస్ బ్రేక్, అనదర్ వన్ ఈస్ కంటిన్యూ. హౌ టు యూస్ బ్రేక్, హౌ టు యూస్ కంటిన్యూ స్టేట్మెంట్. ఐ విల్ గివ్ టూ ఎగ్జాంపుల్స్ ఈచ్ వన్. ఓకే. సో coming to break, first of all I have to take in string a content, I have to take one string APSSDC. So this is also iterator sequence. గుర్తుపెట్టుకోండి, అది కూడా ఒక iterator sequence. Yes, Sirish, skip current loop or exit the current loop. Okay, so this is one string for i in
A. So here I am taking A, print I. సో ఇప్పుడు మీకు ఏమొస్తుందంటే ఐలేకి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇటరేట్ అవుతుంది. చూసి అబ్జర్వ్ చేశారా, ఏపీఎస్ఎస్డిసి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అనేది నాకు ఇటరేట్ అవుతూ ఉంది. ఓకే, సో ఇయర్ ఏ అనేది ఏంటి మనకి డిఫైన్ చేసి ఇటరేటర్ సీక్వెన్స్ అంటే ఇవ్వాలి. సో సీక్వెన్స్ అంటే ఏమేమి వస్తాయి, స్ట్రింగ్ వస్తుంది, రేంజ్ ఫంక్షన్, లిస్ట్, టపుల్స్, డిక్షనరీస్, సెట్స్. సో అవన్నీ దీస్ ఆల్ ఆర్ ఇటరేటర్ సీక్వెన్స్. సో ఇప్పుడు నేను ఏలో ఏముంది, స్ట్రింగ్ ఉంది. సో ఇట్ టేక్స్, ఇలా అయినా డిఫైన్ చేసుకోవచ్చు, లేకుంటే ఇలాగైనా డిఫైన్ చేయొచ్చు. బోత్ ఆర్ సేమ్. ఓకే, బోత్ ఆర్ సేమ్. సో ఏలో ఏముందో అక్కడ కాల్ చేసుకుంటున్నాం అంతే. ఇదైనా సేమ్ రిజల్ట్ వస్తుంది చూడండి, లేకుంటే ఇదైనా సేమ్ రిజల్ట్ వస్తుంది. ఓకే, యూఆర్ గెటింగ్ సేమ్ రిజల్ట్. సో ఇప్పుడు నాకేంటంటే ఇక్కడ నేను వన్ కండిషన్ రాస్తున్నా. సో ఎప్పుడైతే ఐలేకి సో ఈ వాల్యూ అనేది మ్యాచ్ అవుతుందో, కండిషన్ సాటిస్ఫై అవుతుందో, దెన్ బ్రేక్. సో దెన్ బ్రేక్. సో అప్ టు నౌ we want to print characters. So here I am writing print of I. So no, sorry, print of I. Next I need to use break. Now I am executing. What is it again? Sorry, else. ఓకే, సో ఇప్పుడైతే మనకి అబ్జర్వ్ చేశారా. సో ఇప్పుడు మనకి ఐలోకి ఏమేమి క్యారెక్టర్స్ వస్తాయి, ఏ వస్తుంది, పి వస్తుంది, ఎస్ వస్తుంది, ఎస్ వస్తుంది, డి వస్తుంది, సి వస్తుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏ వచ్చింది, జస్ట్ అబ్జర్వ్ హియర్. ఏ వస్తే ఏమైంది, మ్యాచ్ అయిందా, అవ్వలేదు కాబట్టి ఏని ప్రింట్ చేసాం. ఓకే, నెక్స్ట్ పి వస్తుంది, పికి మ్యాచ్ అయ్యింది, ఇఫ్ కండిషన్ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి, సో అగైన్ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి దెన్ ప్రింట్ ఐ లేక వస్తుంది డైరెక్ట్. సో పి వస్తుంది. ఎస్ అనేది మ్యాచ్ అవ్వలేదు, ఎస్ ప్రింట్ అవుద్ది. ఎస్ అనేది మ్యాచ్ అవ్వలేదు, ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏముంది, డి. సో మీరు అంటర్ చేసిన డి, ఇక్కడ ఉన్న డి మ్యాచ్ అయింది. సో మ్యాచ్ అయిన తర్వాత దెన్ మూవ్ టు స్టేట్మెంట్స్, అంతే కదా. ఎప్పుడైతే కండిషన్ సాటిస్ఫై అవుతుందో అప్పుడు స్టేట్మెంట్స్ లేకపోతే ఇక్కడ స్టేట్మెంట్ ఏం రాశాను, బ్రేక్. సో బ్రేక్ స్టేట్మెంట్ ఎప్పుడు యూస్ చేస్తాం, టు ఎగ్జిట్ ఎంటైర్ లూప్. సో ఈ లూప్ మొత్తం ఎగ్జిట్ అయిపోద్ది. సో అప్పుడు వరకు ఏమేమి ప్రింట్ అయినాయి మనకి, ఏపీఎస్ఎస్ అనేది మాత్రం ప్రింట్ అయింది. ఓకేనా, తర్వాత ప్రాసెస్ ఏం జరగదు, ఎగ్జిట్ అయిపోతుంది, ఆ లూప్ మొత్తం ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే, ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్, హౌ టు యూస్ బ్రేక్. సో సేమ్ కండిషన్ దీనికే నేను కంటిన్యూ యూస్ చేశాను, కంటిన్యూ. సో చూడండి ఇప్పుడేమో వాళ్ళు కంటిన్యూ అనేది ఎగ్జిట్ కరెంట్ లూప్, ఆ కరెంట్ లూప్ వరకు మాత్రం స్కిప్ ద కరెంట్ లూప్, ఆ లూప్ మాత్రం స్కిప్ అవ్వాలి, రిమైండర్ని జరగాలి అనేసి. ఎప్పుడైతే కండిషన్ సాటిస్ఫై అవుతుందో ఆ సాటిస్ఫై లూప్ మాత్రమే ఏం జరగకూడదు, రిమైనింగ్ ఆల్ ఆర్ ఎగ్జిక్యూటింగ్ అవ్వాలి. ఇప్పుడేం రావాలి రిజల్ట్, వాట్ ఈస్ ద రిజల్ట్ ఫర్ దిస్ ప్రోగ్రామింగ్, ఎస్ సీనా, ఏపీఎస్ఎస్సి, ఏపీఎస్ఎస్సి. సో దిస్ ఈజ్ అవర్ ప్రోగ్రామింగ్ రిజల్ట్. ఓకేనా, సో ఇది కంటిన్యూ, ఇది బ్రేక్. సో అర్థమైందా డిఫరెన్స్ బిట్వీన్ కంటిన్యూ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ బ్రేక్. ఓకే, సో అప్ టు నౌ iterations is over. So next session we will discuss on functions. After the functions we can discuss strings, list, tuples, sets, dictionary. These are all data structures. So 5 types of data structures in Python, we will discuss that one. Okay, so maybe Monday ki functions complete అయ్యి strings కూడా మూవ్ అవుతాం. ఓకేనా, డేటా స్ట్రక్చర్స్ మూవ్ అవుతాం. లోకేష్ రేపు క్లాస్ ఉందా, లోకేష్ ఆర్ యు దేర్? సో రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ కి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్.
అంటే ఎలా రియల్ వరల్డ్ మీకు బేసిక్స్ అవి మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా వస్తే మనం రియల్ టైం లైక్ మూవ్ అవ్వచ్చు. మీకు బేసిక్స్ నుంచి తెలియాలన్నప్పుడు మనం అప్పుడే రియల్ టైంలోకి ఎలా మూవ్ అవుతాం? ఇట్స్ నాట్ పాసిబుల్ కదా. సో డిఫరెన్స్ బిట్వీన్ బ్రేక్ అండ్ కంటిన్యూ. సో బ్రేక్ to break exit the entire loop but continue skip the current loop. So that is the difference between break and continue. సో ఈ రెండు ప్రోగ్రామ్స్ రాసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఓకే, హ్యావ్ టు స్పేస్ విత్ ఎన్ హియర్ and you're also placing and equals to with the space. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి బ్రేక్కి కంటిన్యూకి. ఓకే, ఇన్స్టాల్ చేసా బట్ డెస్టినేషన్ చూసి డిఫరెంట్ లొకేషన్ ఉంటుంది. అంటే మేబీ ఆల్రెడీ మీది ఇప్పుడు శ్రీవిద్య గారు మీరు ఇన్స్టాల్ చేశారు ఆల్రెడీ, దాన్ని మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసి ఉండొచ్చు మేబీ, బట్ ఫోల్డర్స్ అనేది రిమూవ్ చేయలేకపోయారు మీరు. సో దానివల్ల మీరు ఆ ఎర్రర్ అనేది వస్తుంటుంది, చూస్ డిఫరెంట్ లొకేషన్ అనేసి. సో జుప్టర్ నోట్బుక్ రీసెంట్ వర్షన్ యూజ్ చేసేది. అది ఒకసారి కనుక్కోండి, ఒక 1 minute చెప్తాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మేము ప్రొవైడ్ చేసాం కానీ వాటిలో డిస్కస్ చేయండి. నెంబర్స్కి జస్ట్ మెసేజ్ చేయడం కానీ, సార్ ఈ డౌట్ ఉంది, లేకపోతే మెయిల్ కూడా ఇస్తాను నేను. సో ఆ మెయిల్కైనా ప్లేస్ చేయండి, నో ప్రాబ్లం. ఐ విల్ గివ్ మెయిల్ ఆల్సో, venkatesh.y@aps. This is my official mail ID. If you want any doubts regarding your programming or anything, just send one mail. So this is my email. Sorry, మీకు వచ్చిందా? సో ఈ మెయిల్కి మెసేజ్ చేయండి మీకు ఏ డౌట్స్ ఉన్నా ప్రోగ్రామింగ్స్లో కానీ. ఓకేనా? సో మేబీ మీరు ఆల్రెడీ పైథాన్ ఏమన్నా ఇన్స్టాల్ చేసి ఉంటే ఏదైనా సంథింగ్ పాత్ మిస్ మ్యాచ్ చేయండి సార్ వెంకటేశ్వర. సో దట్స్ వై యువర్ గెట్టింగ్ ఎర్రర్. మీకు సాల్వ్ చేస్తారండి, ప్రాబ్లం లేదు. సార్ ప్లీజ్ ప్లే టెస్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి. anyone having doubts, please ask me. నాకు అవుట్పుట్ రావడం లేదు సార్. సో కొందరికి నిన్న ప్రోగ్రామ్స్ కూడా అవుట్పుట్ రాలేదు. నోట్ ప్రొవైడ్ చేయండి సార్. సో మేబీ ఈరోజు సండే కదండి, రేపు మొత్తం వర్కౌట్ చేస్తాం వీడియోస్ మీద, తర్వాత ఇప్పుడు వరకు చెప్పినంత వరకు ఫైల్స్ మీద అన్ని వర్కౌట్ చేసి ఆ డ్రైవ్లో అప్లోడ్ చేసి మండే కల్లా మీకు షేర్ ఇస్తాం. ఓకేనా? ఎవరివన్ యాక్సెస్ దట్ డ్రైవ్. సో మీకు ఇంకేదన్నా వర్క్స్ ఉంటే యూ కెన్ ఎగ్జిట్. ఎనీవన్ హ్యావింగ్ డౌట్స్ ప్లీజ్ స్టే హియర్. డెమో టెస్ట్ లింక్ రాలే అండ్ కొన్ని మొబైల్స్లో కంప్యూటర్ చెక్. అదే నేను చెప్పింది అందుకే అండి మీకు. సో మొబైల్స్ మ్యాక్సిమం యూజ్ చేయొద్దు, మ్యాక్సిమం యూజ్డ్ ఇన్ ల్యాప్టాప్స్. సో మీకు ఫీడ్బ్యాక్ ఫామ్ సెండ్ చేశారు, ఫిల్ చేయండి. సో 15th ఫీడ్బ్యాక్ ఫామ్, 16th, 17th ఫీడ్బ్యాక్ ఫామ్స్ 3 సెండ్ చేశారు. ఆల్ ఆఫ్ యూ ఫిల్ ఇట్. So maybe tomorrow class. Lokesh? Sir, tomorrow